లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. కొండా సురేఖపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. సుష్మిత వ్యాఖ్యలతోనే ఎమ్మెల్యేలు మాట్లాడారే తప్ప వెనుక ఎవరూ లేనని చెప్పుకొచ్చారు. పార్టీ లైన్ దాటితో ఎవరికైనా నోటీసులు ఇస్తారని, అందులో కుల ప్రస్తావన ఎందుకని కౌంటర్ ఇచ్చారు. తనపై కుట్ర చేస్తున్నారన్న కొండా ఆరోపణల నేపథ్యంలో వాకిటి శ్రీహరి కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. కుట్ర చేయాల్సిన సురేఖ మీద కుట్ర చేయాల్సిన అవసరం నాకు తెలిసి ఎవరికి లేదు. జరిగిన సబ్జెక్టు బట్టి పార్టీ తన సొంత శక్తితో కూడుకున్నది. పార్టీకి సొంత బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నిర్ణయం చేసే ఆ కార్యాచరణ ఉంది పార్టీ దగ్గర. కాబట్టి పార్టీకి ఏఐసిసి ఉంది, పిసిసి ఉంది. ఆ నిర్ణయంలో ఖచ్చితంగా పార్టీ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏఐసిసిలో కావచ్చు, పిసిసిలో కావచ్చు, క్రమశిక్షణ కమిటీలు దాన్ని పూర్తి విచారణ చేసి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఎవరో వెనుక ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెనుక ఎవరు ఉండరండి. కాంగ్రెస్ పార్టీకి అదొక పెద్ద ఆర్గనైజేషన్. 140 సంవత్సరాల చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీకి. పార్టీ లైన్ అప్ దాటొద్దు అనేది కాన్సెప్ట్. సురేఖకు ఆమె కూతురుకు ఏదో నోటీస్ ఇవ్వడం ఒక్కటే కాదు, చిన్నారెడ్డి గారికి కూడా నోటీస్ ఇచ్చారు కదా. మరి ఆయన బీసీ కాదు కదా. సామాజిక న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఏ నిర్ణయాలు తీసుకున్నా రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చూడదు. తప్పు చేసిన వారి మీద నిర్ణయాలు తీసుకుంటుంది, చర్యలు తీసుకుంటుంది. రేపు బీసీకే తీసుకుంటామంటే చిన్నరెడ్డి గారికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండే కదా. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ మహేందర్, అసలు కొండా ఎపిసోడ్ లో ఏం జరుగుతోంది? ఇటు వాకిటి శ్రీహరి కూడా కొండా వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. సో ఎలా చూడాలంటారు? ఎస్, ఇక కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి ఇటు కొండా సురేఖ లేఖలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు స్పందించడం జరిగింది. ఇప్పుడు మంత్రి కూడా కొండా సురేఖ వ్యవహారంపైన మాట్లాడారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని మంత్రి కొండా సురేఖ చెప్పిన వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీనివాసరావు కౌంటర్ ఇవ్వడం జరిగింది. మంత్రి అటు వాకిటి శ్రీహరి అంటే తన వ్యాఖ్యలు పూర్తిగా కౌంటర్ విధంగానే మనం చూసాం. ఎవరికి కూడా కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? కొండా సురేఖ కూతురు పార్టీ లైన్ దాటి మాట్లాడింది, ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేసింది. పార్టీని వీక్ చేసేలాగా, ముఖ్యమంత్రి వీక్ చేసేలాగా, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలాగా తీవ్ర పదజాలతో ఆమె మాట్లాడడం జరిగింది. దానిపైన మంత్రిగా బాధ్యత తీసుకొని తల్లిగా బాధ్యత వహించాలి, కౌంటర్ ఇవ్వాలి, అలాగే దీనిపై క్షమాపణ చెప్పించాలి, లేదంటే వాటిని విత్డ్రా చేసుకోవాలంటే ఏదైనా అంశం చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరో కుట్రలు చేస్తున్నారన్నట్టుగా మాట్లాడడం సరికాదు. ఎమ్మెల్యేలకు కేవలం ఆమె మాట్లాడిన మాటలపైన ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు మాట్లాడ తప్పితే ఎవరికి కూడా తనపై కౌంటర్ కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇటు పార్టీ క్రమశిక్షణ చర్యలపైన ఇటు పార్టీ నిర్ణయం ఉంటుంది. దీంట్లో కుల ప్రస్తావన ఎందుకు అనేటట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సామాజిక న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నట్టుగా కూడా ఇటు మంత్రి వాకిటి శ్రీహరి అయితే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మంత్రి కౌంటర్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంటే ఈ వ్యవహారం ఇంకా ఎక్కడికి దారి తీస్తుంది? మరి ఈ మొత్తం వ్యవహారం పైన ఇటు పిసిసి గారి పూర్తిగా ఇటు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇదే ఇప్పుడు ఆసక్తిగా రేపింది. మరి మంత్రి మన ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఇప్పుడు మంత్రి విషయం పైన మరొక మంత్రి ఇట్లా కౌంటర్గా మాట్లాడడం అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఇప్పటికీ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై వరుసగా లేఖలు అయితే తనిస్తుంది, ముఖ్యమంత్రికి సమాధానం చెప్తానంటుంది. ఇప్పుడు పూర్తిగా నాపైన కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఒకవైపు కులం ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో మంత్రులు ఒకరికి సరించారు. మరి ఇదే వ్యవహారం పైన చెన్నారెడ్డి అంశం కూడా ఇటు మంత్రి వాకిటి శ్రీహరి తెర మీద తీసుకొచ్చారు. చెన్నారెడ్డి కూడా నోటీసులు ఇచ్చాం, తను సమాధానం ఇచ్చాడు. పార్టీ ఇంకా ఆలోచించేస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇది పార్టీ అంతర్గత వ్యవహారాన్ని కూడా అంతర్గతంగానే వచ్చారు. కానీ ఒకవైపు సర్దుమణుగుతుందన్న అంశానిపైన మరొకసారి కుట్రలు చేస్తున్నారన్న మాటలు కాదు. మీ వెనకాల మీరు మాట్లాడే దానిపైన ఇంకా ఎవరో మీ కుట్రలు చేస్తున్నారు, వేరే వాళ్ళతో అంటే మీరు కుమ్మక్క ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అనేటువంటిగా మంత్రికి ఇచ్చినటువంటి కౌంటర్ను మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.